అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవీ కాలం పూర్తయ్యేలోపు సీన్ రివర్స్ చేసి చూపిస్తానని ఎంపీ అరవింద్ హాట్ కామెంట్ చేశారు. మేయర్ డిప్యూటీ మేయర్ టర్మ్ పూర్తి కాకుండానే బీజేపీ మేయర్ పీఠం ఎక్కుతుందని తెలిపారు. ఇక కార్పొరేషన్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఏకమయ్యాయని, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అనైతిక పొత్తుతో నిజామాబాద్ కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పాటైందని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అట్ ద సేమ్ టైం ఈ కూటమిని గద్దెదించి మేయర్ పీఠాన్ని బీజేపీ అధిష్టిస్తుందని కూడా ఎంపీ అరవింద్ అన్నారు. ఇంతకీ ఎంపీ అరవింద్ ఏమన్నారో ఓసారి చూద్దాం. క్యాండిడేట్ బయట ఎట్లా పంపుతారు? ఏం ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కన్ను నెత్తికేకినాయి. దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళు? డ్యూటీ మీరు చక్కగా చేయాలి. క్యాండిడేట్ బయటకు ఎట్లా పంపుతారండి? పంపిన క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు. ఆయన అక్కడ లోపల ఉంటాడు. నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు 5 గంటల వరకు. బయటికి రావద్దు, మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. మీరు పంపితేనే వచ్చిన, నేను పంపితేనే వచ్చిన. నువ్వు పంపలే, మీ వాళ్ళు పంపినరు. పోలీసు వాళ్ళు పంపలే. కంప్లైంట్ వేయండి, ఒకటి ఉద్యోగం పోతుంది ఇప్పుడు. మీ పోలీసు వాళ్ళే అది, అర్థమైందా? మీ పోలీసు వాళ్ళు చక్కగా ఉంటే దేశం ఇట్లుండదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. నిన్న ఎన్నికైనటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ అంటే ఈ పీఠాన్ని మళ్ళీ బీజేపీ కైవసం చేసుకుంటుందనేటువంటి కామెంట్స్ చేశారు. సో పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, సోమవారం జరిగినటువంటి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో అత్యంత సంచలనాత్మకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జయకేతనాన్ని ఎగరవేసింది. నిజానికి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో 60 డివిజన్లు ఇక్కడ ఉన్నాయి. 60 కార్పొరేటర్లకు గాను ఇక్కడ 28 కార్పొరేటర్లను గెలుచుకొని బీజేపీ ఇక్కడ స్థానిక ఎంపీగా ఉన్నటువంటి అరవింద్, ధర్మపురి అరవింద్ అన్ని తానే ఎన్నిక నిర్వహించారు. ఖచ్చితంగా నిజామాబాద్ కార్పొరేషన్ ను భారతీయ జనతా పార్టీ ఖాతాలో వేసుకుంటుంది అనేటువంటి ఒక ధీమాతోనైతే ఆయన గత 15 రోజులుగా రాజకీయాన్ని నడిపిస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచినప్పటికీ బీజేపీ కాదని కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్ సాయంతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుని నిజామాబాద్ కార్పొరేషన్ పై మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ను ఇక్కడ గెలిపించుకుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ పైన స్పందించినటువంటి ధర్మపురి అరవింద్ ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఇచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి వార్నింగ్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది, సంచలనాత్మకంగా మారుతుంది. ఎందుకంటే నిజానికి సోమవారం జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి మేయర్ కాల పరిమితి ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉంటుంది. ఇటు మేయర్ తో పాటుగా నిజామాబాద్ కార్పొరేషన్ పాలక మండలి మొత్తం పీరియడ్ కూడా 5 సంవత్సరాల పాటు ఉంటుంది. కానీ ధర్మపురి అరవింద్ మాత్రం ఒక కామెంట్ చేశారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ పాలక మండలిని కూలుస్తానని, మేయర్ సంబంధించినటువంటి మేయర్, కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ ఎవరైతే ఉన్నారో ఆమె స్థానంలో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్ గా రాబోతారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇది చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్ గా కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. క్రాంతి, నిన్నే చెప్పారు ప్రతిపక్షంలో ఉంటాం, 28 స్థానాలు కైవసం చేసుకున్న ప్రధాన ప్రతిపక్షంగా కీలక పాత్ర పోషిస్తామని. తాజాగా 2 ఏళ్లలో మళ్ళీ మేయర్ పీఠం అంటే ఎలా చూడాలంటారు? ఏమైనా మార్పులు ఉండేటువంటి అవకాశం ఉందా గద్దె దించడానికి మేయర్ని? సిరాజ్, ఇక్కడ 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లతో పాటుగా 4 ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు. అయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 31గా ఉంది. ఏ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలన్నా 31 ఓట్లు రావాల్సి ఉంది. అయితే ఇక్కడ కేవలం 28 మంది కార్పొరేటర్లను గెలిపించుకున్నటువంటి అరవింద్ తన మ్యాజిక్ ఫిగర్ కి కేవలం 3 అడుగుల దూరంలో ఆగిపోయారు. అయితే ఇక్కడ
కేవలం 17 స్థానాలు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలను గెలిపించుకున్నటువంటి ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఏకైక కార్పొరేటర్ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చివరి నిమిషంలో జాయిన్ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇటు 18 స్థానాలకు తన బలాన్ని పెంచుకుంది. 18 కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటుగా 14 మంది ఎంఐఎం కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా ప్రస్తుతం 32 స్థానాలకు తమ బలాన్ని పెంచుకున్నారు. వీరిద్దరితో పాటుగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఇప్పుడు ప్రస్తుత పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అలాగే నిజామాబాద్ రూరల్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వీళ్ళు మొత్తంగా కూడా 34 ఓట్లను వీళ్ళు సాధించారు. ఈ నేపథ్యంలో అబ్సల్యూట్ మెజార్టీ ఇక్కడ కాంగ్రెస్ కూటమికి అయితే దక్కింది. అయితే అనైతికంగా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి కార్పొరేటర్ తో పాటు వీళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎదుగుదలం కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి నిజామాబాద్ కార్పొరేషన్ గెలుచుకోవడం కావచ్చు జీర్ణించుకోలేకుండా వీళ్ళు ఒక అనైతిక పొత్తుకు దారితీశారు. అనైతికంగా నిన్న మొన్నటి వరకు కూడా పరస్పరం విమర్శలు చేసుకున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏకమై ఈ రోజు బీజేపీని నిర్వహించింది అనేటువంటి ఒక ఆరోపణలు అయితే ధర్మపురి అరవింద్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీపై చేస్తూ వచ్చారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. మొత్తం మీద ఎంపీ ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే, కేసీఆర్ను కేటీఆర్ను సో రేవంత్ రెడ్డి రక్షిస్తున్నారు అనేటువంటి కామెంట్స్ చేస్తూ వచ్చినటువంటి బీజేపీ ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ ఘటనని కూడా సో ఒక అనైతికమైనటువంటి పొత్తు అనేటువంటి అంశంతో కూడా వర్ణిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పదవీ కాలం పూర్తయ్యేలోపు సీన్ రివర్స్ చేసి ఎలాగైనా చూపిస్తానని మాత్రం అరవింద్ హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తం 60 స్థానాలు ఉన్నటువంటి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ 28 స్థానాలతో మాత్రం అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీను సో కాంగ్రెస్ పార్టీ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. కానీ తాజాగా నిన్న జరిగినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ అదేవిధంగా ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు ఈ మూడు కలిసి పొత్తు పెట్టుకొని మేయర్ పీఠాన్ని అధిష్ఠించినటువంటి పరిస్థితి. కానీ ఈ మూడు పార్టీలతో పోలిస్తే బీజేపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కేవలం 3 స్థానాల మ్యాజిక్ ఫిగర్కి మాత్రం దూరంగా ఉన్నటువంటి పరిస్థితులే కనబడ్డాయి. ఈ నేపథ్యంలో 2 ఏళ్లలో ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని మళ్ళీ బీజేపీ కైవసం చేసుకుంటుందనేది మాత్రం ఎంపీ అరవింద్ చేసినటువంటి కామెంట్స్. సో కార్పొరేషన్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం పార్టీలు ఏకమయ్యాయి. సో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలో అనైతికమైనటువంటి పొత్తుతో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఎంపీ అరవింద్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మాత్రం నిజామాబాద్ ఇందూరు కార్పొరేషన్ పీఠానికి సంబంధించి ఉత్కంఠ నిన్నటి తెరపడిన భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనే అంశంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.